శ్రీరమణాయ. ఈరోజు మనము సంపూర్ణమ్మ గారు భగవాన్ శృతుల్ని ఏ రకంగా పంచుకుంటున్నారో చూద్దాము. మా వాళ్ళంతా మొదటి నుంచి భగవాన్ని బాగా ఎరుగుదురు. వారి ఊరి దగ్గరే మా ఊరు. ఎప్పుడు ఆశ్రమానికి వచ్చిపోతూ ఉండేవారు. నేను వితంతువునైన తర్వాత చాలాసార్లు చెప్పారు, అరుణాచలంలో ఓ మహానుభావులు ఉన్నారు, వెళ్ళి దర్శించుకోమని. వాళ్ళు వెళ్తూ రమ్మనమని పిలిచేవారు, కానీ నాకేమీ కదలిక రాలేదు. ఒకసారి మధుర మీనాక్షి ఆలయంలో పిల్లారి గుడి ముందు ఒక ముసలి బ్రాహ్మణుడు నా దగ్గరికి వచ్చి నాకు వండి పెట్టవా అని అడిగారు. ఆ అడగడమే వింతగా ఉంది. అన్నం పెట్టమని అడుగుతారు కానీ వండి పెట్టమంటారేంటి? తనకి ప్రత్యేకంగా వండి పెట్టాలా? అయినా సరే సరే రండి ఇంటికి అన్నాను. ఆయన కదనలేదు. ఇక్కడ ఏముంది వండడానికి అని చెప్పి నేను పిల్లయ్యారికి నమస్కారం చేసుకొని ఆయన కోసం తిరిగి చూసేటప్పటికీ ఆయన అక్కడ లేరు. చాలా ఆశ్చర్యపడ్డాను. తర్వాత తెలుసుకున్నాను, నేను ఆనాడు నన్ను అడిగింది నా గురువు భగవానేనని. చివరికి మా వాళ్ళు పిలవగా 1932లో నా చెల్లెలు మరిదితో కలిసి వచ్చాను భగవాన్ దగ్గరికి. తల్లి సమాధి పైన పాకలో ఓ 20 మంది కాఫీ కని కూర్చునున్నారు. భగవాన్ పక్కన దండపాణి స్వామి ఉన్నారు. నన్ను చూసి దండపాణి స్వామి, మన నారాయణ వదిలి గారు అన్నారు భగవాన్తో. నేను బయట ఉండి మళ్ళీ భగవాన్కి కనపడలేదు. ఆమె కనపడలేదే అని కనుక్కున్నారు భగవాను. అప్పుడు 20 రోజులున్నాను. ఆయన దగ్గరున్నప్పుడు ఏమీ తోచేది కాదు. అట్లానే నిలబడిపోయేదాన్ని. ఆలోచనలు బాగా తగ్గిపోయావనుకుంటాను. నేను సెలవు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు భగవాన్ స్వయంగా లేచి లోపలికి వెళ్ళి అరవంలో నేనెవడను కాపీ తీసుకొని నాకు ఇచ్చారు. మా ఊరు వెళ్ళాక నాకు కల వచ్చింది. ఓ ముత్తైదువ నన్ను ఆశ్రమానికి రావా అని అడిగినట్టు, ఆశ్రమంలో భగవాను సంపూర్ణమ్మ రాలేదేమి అని అడుగుతున్నట్టు. ఇంతలో మా మేనమామ తాను అరుణాచలం వెడుతున్నానని నన్ను కూడా వెంట రమ్మన్నారు. అతని బలవంతం మీదనే ఇష్టం లేకుండానే వచ్చాను. నేను రావడంతోనే చిన్నస్వామి శాంతమ్మ లేరని నన్ను వంటలో చేరమనన్నారు. భగవాన్ సమక్షంలో వంట చేయవచ్చును కదా అని సంతోషంతో ఒప్పుకున్నాను. నాకు వంట అంత చేత కాదు. పైగా మా వంట విధం వేరు, ఆశ్రమం వంట వేరు. భగవాను నా పక్కన ఉండి ఎలా తయారు చేయాలో అన్నీ ఓపికతో నేర్పించారు. ఆ పూటకి ఏం తయారు చేయాలో ఆయనే చెప్పడము, ఆ పదార్థాలు ఎలా తయారు చేయాలో కూడా ప్రతి చిన్న విషయం చెప్పడము. ఇదేంటి ఈ వంట అని చాలా నవ్వుగా ఉండేది నాకు. అల్లం, మెంతులు, వాము, మిరియాలు, ధనియాలు, ఇంగువ ఇవన్నీ ఎక్కువ వాడిక ఆశ్రమంలో. ఎవరికన్నా ఆరోగ్యం బాగా లేకపోతే వంటలో మార్పుతోనో ఆ జబ్బు నయం చేసేవారు భగవాను. ఏ పదార్థం ఏ కూరైనా సరే బాగా రుబ్బినా వండినా దాంట్లో దోషం పోతుందనేవారు. ఒళ్ళు బాగా లేని వారికి పనసకాయను చూస్తే భయము. భగవాను ఆ పనసకాయని చెక్కులతో సహా రుబ్బించి వండించిన తర్వాత అది ఏ అనారోగ్యము చేసేది కాదు. భగవాను వంటింటి మధ్య ఉండేవారు. ఏది కావలసి ఏది అందుకోవడానికి వెళ్ళినా ఆయన ప్రదక్షిణం తప్పదు. ఆయనకు ప్రదక్షిణ చేస్తూ వండుతున్నాననే ఉండేది నా మనసులో. కూర, పచ్చడి, సాంబారు ఏదైనా సరే తయారు కాగానే తాను రుచి చూసేవారు, నాకు రుచి చూపేవారు. నేను వారి చేతికి ఇచ్చిన దాంట్లో వారు రుచి కోసం కొంచెం నోట్లో వేసుకొని తక్కింది వంటలోనే వేసేవారు. దాంతో వంట అంతా ఆయన ప్రసాదం అయ్యేది. అటు వెళ్ళి ఇటు వచ్చి వంటింట్లోనే ఆయన పని. ఎన్నడూ ఏమీ అక్కర్లేని వారు వంటింట్లోకి వచ్చి కొంచెం చారు తాగేవారు. తనకి చాలా ఇష్టమైన మజ్జిగ పులుసు చేస్తున్నారు. ఆయనకి సంతోషము. పండగ నాడు అన్నీ వండుతూ ఉంటే చూస్తున్న చిన్నపిల్లల సంతోషం. ఏది ఎలా రుబ్బాలో, ఎప్పుడు ఎలా చేయాలో, ఎంత ఉడికించాలో, ఎంత శ్రద్ధో, ఎంత జాగ్రత్తో, ఏది లోపం జరగకూడదు, ఎప్పుడు ఏం ఉన్నాయి, వాటితో ఏం చేద్దాము అనే మాటలు, ఉత్సాహాలు, కబుర్లు, భగవాన్ చిన్నతనంలో ఎలా చేసేవారో, తల్లి ఎలా వండేదో అవన్నీ చెప్పేవారు. మా ఊరు ఆయన ఊరు దగ్గరే. అందుకని సంపూర్ణం నీ వంట మా వంటే, నువ్వు వండితే మా అమ్మ వంట జ్ఞాపకం వస్తుందనేవారు. ఇంకా ఉబ్బేసేవారు నన్ను. నేను ఊరికి వెళ్తానంటే సరిగా వంట చేసేది కాస్త వెళ్ళిపోతానంటోంది. ఒకరు పచ్చివే పెడతారు, ఒకరు మాడుస్తారు అన్నారు. భగవాన్ చెప్పినట్టే ఏదన్నా వండి రుచి చూపి సరిగా ఉందా స్వామి అని అడిగితే ఇది బాగానే ఉందిలే, చక్కగా వండావు, మీ అందరి కోసమే ఈ రుచి చూడడం. నేను భోజనానికి కూర్చోగానే ఎచ్చమ్మ ఏ పప్పు తీసుకొస్తుంది, మొదలి ఆరు పాటి ఏ ఆకుకూరో తెస్తుంది.
ఇంకెవరో ఏదో పలహారం తెస్తారు. అవి నువ్వు చేసినవి అన్నీ ఏకంగా కలుపుకొని తినే నాకేం రుచి అనేవారు. అందుకని పొద్దుటవి దాచి రాత్రిళ్ళు వడ్డించేదాన్ని. ఆయన చెప్పినట్టు కాకుండా ఏ మాత్రము వ్యత్యాసం చేసినా ఆయన పోని అని ఊరుకోరు. ఆయన ఎంత అంటే అంతే, ఆయన ఎలా అంటే అలానే. ఆ విధంగా వంటింట్లో నుంచి గురువు ఆజ్ఞని ప్రశ్న లేకుండా శిరస వహించడంలో మాకు సాధనిచ్చారు. మాకేం తెలుసు, ఎందుకబ్బా ఇట్లా చంపుకు తింటారు, ఈ కాస్తలో ఏం పోయింది అనిపించేది. కానీ మాకేం తెలుసు, ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలంటే మొదటి సూత్రము మన సొంత యోచన లేకుండా గురువు ఆజ్ఞని పరిపాలించడమని. ఆయనకి కావాల్సింది వంట రుచి కాదని, ఆయనకి కావాల్సింది వంటలోంచి మేము శిక్షణ పొందడమని. వంట మీద ఆయన ఉత్సాహం అంతా మాకు ఆ ఉత్సాహాన్ని ఇచ్చేందుకు, వంట అంటే మాకు భారం కాకుండా చేసేందుకు. ఆయన వంట పైన అంత శ్రద్ధ చూపితేనే కానీ మా మనసుల్లో మేము చేసేది భగవత్ సేవ అనే భావన రాదు. మాపై కరుణ వలన అంత నాటకం ఆడారు భగవాను. కూరకి మూత పెట్టాలి, అప్పుడే ఆవిరి అణుగుతుంది, పక్వమే రుచిని పడి తినడానికి యోగ్యమవుతుంది అని చెప్పి మా వంక చూశారు. ఆ మాటలు మనసుకి మూత వేస్తే వృత్తులు అణుగుతాయి. మనిషి జ్ఞాని అయి ఈశ్వర్లో లయించడానికి సిద్ధమవుతాడని అర్థమిచ్చేది. అంటే భగవాను ఒక కూర వండేటప్పుడు కూడా మామూలుగా భౌతికంగా అయితే కూర ఎలా వండాలని చెప్పడం అయితే, ఆధ్యాత్మికంగా అయితే దానికే ఏమంటున్నారంట, మనసుకి మూత వేయాలి. మన ఆలోచనలన్నీ కట్టుపడేస్తేనే వృత్తులు అణుగుతాయి. మన ఆలోచనలు ఇంకా మన బాహ్య ప్రపంచంలో తిరగడము అవన్నీ అడుగుతాయి అన్నమాట. సో మనిషి జ్ఞాని ఈశ్వర్లో లయించడానికి అప్పుడు మనకి జ్ఞానం వస్తుంది. అప్పుడు మనం పరమాత్మలో లయించగలుగుతాము. అప్పుడు మనకి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అన్నమాట. దానికి సిద్ధపడడానికి ఎంతలా అంటే అక్కడ ఒక వంటే కదా అనుకుంటే వంట త్రూనే వాళ్ళకి ఆధ్యాత్మికమైన శిక్షణ ఇచ్చేవారంట భగవాను. ఒకసారి కొందరు సెంజీ కోట చూడడానికి ప్రయాణం అవుతున్నారు. వాళ్ళతో నేను వెళ్ళి చూడాలనుకున్నాను. భోజనాలు అయినాక వెళ్ళి భగవాన్ని అడగాలనుకున్నాను. వెళ్ళి చూస్తే ఆయన ముసుగు పెట్టుకొని కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టున్నారు. హాల్కి ఓ 2 సార్లు ప్రదక్షిణ చేసి చూసేసరికి మాధవ్ స్వామితో అసలు నిద్రపోనట్టే మాట్లాడుతున్నారు. వెళ్ళి అడిగాను. దానికి భగవాను నాకు కొంచెం శుభ్రంగా కాచిపోస్తుందనుకుంటే మాటిమాటికి ఇక్కడికి పోతాను అక్కడికి పోతాను అంటుందేంటి అని. నాతో సరే ఎప్పుడు వస్తావని అడిగారు. 2 రోజుల్లో తప్పక వస్తాను అని వెళ్ళినా మళ్ళీ వచ్చేటప్పటికి 4 రోజులు అయ్యింది. మళ్ళీ వచ్చి కనపడినప్పుడు భగవాను 2 రోజుల్లో వస్తానన్నావు, వెళ్ళడం రావడం నీ చేతుల్లోనే ఉందా పిచ్చిదానా అన్నారు. ఒకసారి నాతో అన్నారు భగవాను, నువ్వే వేదాంతము చదవాల్సిన అవసరం లేదు, రువుగీత చదవమని అన్నారు. ఆ గీతలు నాకేం తెలుస్తాయి అని ఆలస్యం చేశాను. భగవాను తన చేతులతో పుస్తకాన్ని కుట్టి తన దస్తూరితో రువుగీత రాసి నాకిచ్చారు. చూశాను. ఇదంతా నాకెందుకు స్వామి, నాకేం అర్థమవుతుంది అన్నాను. అలా కాదు, అర్థం కాకపోతేనేమి చదువుతూ ఉండు, ఒక్కొక్క అధ్యాయానికి ఫలితం కనబడుతూ ఉంటుంది అన్నారు స్వామి. ఒకరోజు మధ్యాహ్నం హాల్లో కూర్చొని ఆ పుస్తకం చదువుతున్నాను. ఎవరో ఒకరు ఎక్కడి నుంచో కొత్తగా వచ్చిన వారు ఏదో ఓ కానుక వారి ముందు పెడుతున్నారు. దానికి భగవాను నాతో, చూసావా సంపూర్ణం, ప్రతి అధ్యాయానికి ఫలితం వెంటనే వస్తుంది అన్నారు. ఇంకోసారి హెచ్ఎమ్మ ఏది చేసినా నిప్పుకు చూపి ఉడికిందనుకొని స్వామికి పంపుతుంది. వేణమ్మ ఒక్క రవ్వ నిప్పు పైన పెట్టి దించుతుంది. ఈ సంగతి వాళ్ళతో చెబితే నాలుక పిక్కుంటారు. కానీ వాళ్ళు ప్రసాదమని నాకు పెట్టినవని తినాలి. నా కర్మం అలా అయ్యింది, ఏం చేయను అన్నారు. కానీ హెచ్చమ్మపాటి నుండి ప్రసాదం రాకపోతే వచ్చిందాకా భోజనాలు ఆపించేసేవారు ఆశ్రమంలో. ఏది వృధా కాకూడదు. ఒక్క బియ్యపు గింజ కింద పడిందంటే ఆయన వంగి ఏరి తీసి బుట్టలో పడేస్తారు. ఎందుకు స్వామి ఆ ఒక్క గింజ కోసం ఆ శ్రమ అన్నాను ఒకసారి. ఆయన, అవును, నా జాగ్రత్త అలాంటిది, ఏ సంగతిని వదలను, అన్నీ సరిగ్గా జరగాలి, నేనే వెళ్ళి చేసుకుంటే ఏ స్త్రీ నాతో పడలేదు, అంత కఠినుణ్ణి, పరిగెత్తుతుంది అని మళ్ళీ మా తండ్రి సంపాదించి నాకు ఇచ్చిన ఆస్తిది, నేను దీన్ని జాగ్రత్తగా కాపాడి నా పిల్లలకి పెట్టవద్దా అన్నారు. పచ్చి కరక్కాయల ఊరగాయ, నల్లేరు పచ్చడి, చివరికి వేపాకు కనబడ్డ వంటలో వేయించేసేవారు. కానీ ఏది వెగటివ్వదు. ఏం చేశారో ఎవ్వరూ తెలుసుకోలేరు.
ఓసారి జయంతికి ఎన్నో వంకాయలు వచ్చాయి. వరుసగా కొన్ని పూటలు వండాము. వాటి నుండి కోసిన తొడుమలన్నీ ఓ కుప్పపడి ఉన్నాయి. ఏది పారేయడానికి ఎవరికీ సాహసం లేదు. వాటిని చూసి భగవాను ఆ తొడిమల్ని కూర చేయమన్నారు. తొడిమల కూర ఎవరు తింటారు? చేశాము. వాటిల్లో ఎండు బఠానీల్ని కలిపి ఎన్ని గంటలు ఉడికించినా ఉడకవు తొడిమలు కానీ గింజలు కానీ. ఎందుకు వచ్చారో హాల్లోంచి వంటింట్లోకి వచ్చారు భగవాను. ఎంత పనిలో ఉన్నా సరే మా వంటలో ఏదైనా సమస్య వచ్చిందా, ఎలా వచ్చేవారో మా ఎదుట ఉండేవారు. హాలు గుమ్మం దగ్గర మేము కనబడ్డామా వెంటనే లేచి వచ్చేవారు మా వెంట. వంట మీద ఉన్న శ్రద్ధ దేని మీద లేదు భగవాన్కి అనుకోవచ్చు, కానీ వారికి వంట చేసే వారిపై ఉన్న అనుగ్రహం అలాంటిది. ఎవరిపైన ఉన్నట్టు కనపడేది కాదు. ఆ హాల్లో కూర్చున్న వారిపై కూడాను. ఎలా ఉంది కూర అన్నారు. కూర ఏంటి, అవి తొడెమలు కావు, ఇనుప గుగ్గిళ్ళు, ఎన్ని గంటలకి ఉడకవు అన్నాను. ఏం ఉడకలేదా అంటూ ఓసారి గరిటతో తీసి చూసి కలిపి ఏ ఉపాయం చెప్పకుండానే వెళ్ళిపోయారు. వెళ్ళి చూస్తే తొడిమలు ఎండు బఠానీలు అన్నీ ఉడుకున్నాయి. ఆ రాత్రి అందరూ చాలా బాగా తిన్నారు. ఆ కూర ఏం కూర అని అడిగారు తినేవారిని. ఎవరూ చెప్పలేకపోయారు. ఒక్కసారే వడ్డించాను. అంత కష్టపడి చేసిన కూరని భగవాన్కి అంత ఒక్క ముద్దగా నోట్లో వేసుకొని మింగేశారు. నా ప్రాణం చివుక్కుమంది. అంత రుచైన కూరని అంత కష్టపడి చేసిన దాన్ని అట్లానా తినడం? ఆ తర్వాత ఎన్నిసార్లు కూర వడ్డిస్తానన్నా వద్దు అన్నారు. మన్నాడు అన్నారు ఎవరితోనో, రాత్రి నేను కూర తినలేదని సంపూర్ణం మనసు నొచ్చుకుంది. నేను తింటేనేమి తినకపోతేనేమి తను శ్రద్ధగా చేసింది నేను తిన్నట్టే అని. భక్తుల కన్నా స్వామికి ఎక్కువ వేయాలని నా మనసులో ఏ మూలనో ఉండేది. ఆ వ్యత్యాసాన్ని తీసేసే సాధనము భగవాను తినకపోవడమే. వంట అంతా చెప్పేది చేసేది, హాల్లో వెళ్ళి కూర్చునేది, మళ్ళీ కాసేపటికి వచ్చి వంటంతా ఎలా ఉందో చూసేది. అన్నీ సరిగ్గా తయారయ్యేంత వరకు ఎవరన్నా వస్తే హాల్లో దర్శనమిస్తున్నా భగవాన్ ప్రాణమంతా వంట మీదే ఉంచి అవన్నీ రుచిగా తనకి భోజనంలోకి బాగా తయారవుతున్నాయో చెడిపోతున్నాయో అనే బెంగతోనే భగవాన్ తిరుగుతున్నట్లు ఉంటుంది. అంత జాగ్రత్తగా ఆహారం వడ్డించేవారు. భక్తులకు రుచి కోసమే, మాకు కర్మ మార్గంలో సాధన ఇవ్వడానికో నిష్కామతత్వం నిరూపించడానికో కానీ అద్భుతంగా ఉండేది స్వామివారి చర్య. నేను ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు అడుగుతారు మన్నాటి వంటికి ఏమేమి ఉన్నాయి అని. తెలుసుకొని నేను తిరిగి పొద్దున్నే వచ్చేసరికి అన్నీ నానవేసి కొన్ని రుబ్బించి కూరలు తరిగించి సిద్ధంగా ఉంచేవారు. వంట కోసము, దాని రుచిగా తినడం కోసము బ్రతుకుతున్నట్లు, దాని సంగతే రాత్రంతా ఆలోచిస్తున్నట్లు. వంట బాగా వచ్చినా చెడిపోయినా దాంట్లోంచి మాకు వేదాంతము, ఆ వాక్యాలే ఎటుపడితే అటు అర్థం తీసుకునేవిగా ఉండేవి. ఒకసారి సేమియా పుట్టు చేస్తున్నాము. జాగ్రత్తగా పొడి పొడిగా వచ్చేటట్లు. ఇంతలో భగవాన్ వచ్చి అంతా అణిచివేసేశారు. ఇదేంటి భగవాన్ ఇలా వేశారు, అంత ముద్దైపోయిందే అన్నాను. ఆవిడ భగవాను, అవును, విడివిడిగా ఉంటే ఏం బాగుంటుంది, అంతా ఏకం కావాలి. ఆ రోజున చాలా రుచిగా ఉంది సేమియా పుట్టు. దేంట్లోనైనా భగవాన్ ఉప్పు వేశారా? ఒక్కసారైనా సరే ఉప్పు ఎక్కువ కానీ తక్కువ కానీ కావడం జరగలేదు. వంట సరిగా తయారవుతుందో ఏమవుతుందోనన్న భయము లేదు. అని చెప్పినట్లు చేయాలి, అంతే మా పని. ఏది కుదరకపోయినా తెలియకపోయినా భగవాన్ అడిగితే చాలు. అంతేకాదు, మా జీవితంలో ఎప్పుడు ఏ కష్టంలోనైనా భయాల్లోనైనా తాను మాతోనే ఉన్నట్లు అనిపించేవారు. ఒకసారి నేను తెల్లవారుజామున 3 ఊళ్ళోంచి ఆశ్రమానికి రావాల్సి వచ్చింది. అంతా అడవి. ఆ రోజుల్లో నాకు తోడెవరూ లేరు. ఇలా అనుకున్నాను. నేను వెళ్ళేటప్పుడు భగవాను, నీకేం భయం, నేను తోడలేనా అన్నారు. ఆ మాట భగవాన్ అన్న తర్వాత ఇంకేం భయము, అంత చీకట్లో వస్తే చిన్న స్వామికి ఆశ్చర్యం వేసి, ఎలా వచ్చావు ఇంత చీకట్లో ఒంటరిగా, నీకు భయం వేయలేదా అని అడిగారు. అది వింటున్న భగవాను, అదేమిట్రా ఏం భయం, నేను వెంటలేనా అన్నారు. ఒకసారి నేను శుభలక్ష్మమ్మ గిరి ప్రదక్షిణం బయలుదేరాము. తెల్లవారుజామున బాగా చీకటిగా ఉంది. మాకు భయం వేసింది. ఎలా వెళ్ళడం, వెళ్ళాలా వద్దా, తోవలో పావులుంటాయేమో, కనబడవే అనుకున్నాము. మా ముందు నీలం రంగు వెలుతురు పడ్డది. ఏదో పిశాచు అనుకుని మరీ భయం వేసింది. కానీ ఆ వెలుతురు వలన ధైర్యం వస్తుంది, కానీ భయం కలగడం లేదు. మా వెంటనే వచ్చింది ఆ వెలుతురు. పగటి వెలుతురు వచ్చి మా భయాలు పోయిందాకా మాకు తోవ చూపుతూను. ఇంకోసారి మేమిద్దరమే గిరి ప్రదక్షిణం చేస్తున్నాం. పొద్దున్న 8 గంటలకి కబుర్లు చెప్పుకుంటూ. రోడ్డు నిర్జనము. మా వెనుకెవరో
స్వామివారు వస్తున్నారు. ఇద్దరము వయసులో ఆడవాళ్ళము, ఇంకా అడవిలోకి పోయాము. వెనక ఈ పురుషుడెందుకని ఆయన్ని ముందు పోనిద్దామని ఆగాము. ఆ స్వామివారు ఆగారు. మాకు అనుమానం వేసింది. మళ్ళీ నడిచాము, ఆయన నడిచారు. మళ్ళీ ఆగాము, ఆయన ఆగారు. ఇలా 3-4 సార్లు జరిగేటప్పటికీ మాకు భయం వేసింది. రోడ్డు మీద ముందు వెనుక మనుషులు ఎవ్వరూ లేరు. ఎలాగా అని అరుణాచలేశ్వర నువ్వే ఎల్లకాలాలందు శరణ్యముని బిగ్గరగానే అన్నాము. దానికి ఆ స్వామివారు అవును, అరుణాచలేశ్వరుడే సదా శరణ్యం, ఎప్పుడూ అలాగే తలుచుకోండి, చూడండి ఆ జ్యోతే లోకానంతా తేజస్తో నింపుతోంది, జాగ్రత్త జాగ్రత్త అన్నారు. మా వెంటనే వస్తున్నారు. మా రక్షణ కోసం సర్వేశ్వరుడు ఈయన్ని పంపారా, లేకపోతే సర్వేశ్వరుడే వచ్చారా? కాకపోతే తోవలో ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్పుకోకుండా ఈశ్వరుని తలుచుకోమని చెప్పడానికి వచ్చారా? కొంత దూరం వెళ్ళాక వెనక్కి చూస్తే ఆయన లేరు. అన్ని విధాలా ఆయన మమ్మల్ని రక్షిస్తున్నారు. నేనెంత ఏం గొప్ప, నా వెంట భగవాన్ ఉంటున్నారు. ఏం అదృష్టం ఇది, ఇంకేం కావాలి? అరవంలో సేమియాని సేవ అంటారు. ఓసారి నేను చేసిన సేవ చాలా బాగుందని తింటున్నారు అందరూ. సంపూర్ణమ్మ చేసిన ఈ సేవ ఎంత బాగుంది అన్నారు ఒకరు. అవును, సంపూర్ణమ్మ చేస్తే అలాగే ఉంటుంది, అంత శ్రద్ధతో చేస్తుంది అన్నారు భగవాను. నేను సంతోషంతో తలకిందులైపోయాను. ఓసారి మేము గోశాలపై డాబా మీద వడియాలు పెడుతున్నాం. భగవాను మా పక్కనే కూర్చొని ఎలా పెట్టాలో చెప్తున్నారు. ఇందులో మాధవ స్వామి వచ్చి స్వామి దర్శనార్థం ఎవరో ఆమె వచ్చిందని అన్నారు. భగవాను ఎవరో ఆమె నాకు తన దర్శనం ఇవ్వడానికి వచ్చారట అని చెప్పి బయలుదేరుతున్నారు. నేను తమిళంలో పాట పాడుతున్నాను. ఉత్సాహము అలా పొంగేది మాలో. ఆయన మా ముందు ఉంటే కృష్ణుడి బృందావనంలో గోపికలతో లీలలు చేస్తున్నప్పుడు గోపికలు కృష్ణుడికి మా మీద ప్రేమ మా మీద ప్రేమ అని ఎవరికి వారే అనుకుని ఒళ్ళు మరిచి తన్మయావస్థలో ఉండేవారు అని పాడి, అలానే మీ ప్రేమను పంచుకోవడానికి ఇంకో ఆమె ఎవరో అదృష్టవంతురాలు వచ్చింది అన్నాను. దానికి భగవాను అవునవును అంటూ ఆనందంతో ఊగిపోతూ ఆడుతూ మెట్లు దిగి వెళ్ళిపోయారు. ఆ కాలమంతా మాకు అలానే ఉండేది. ఈ కాలంలో ఉన్నామో ఏ కాలంలో ఉన్నామో బతుకుతున్నామో ఏం తింటున్నామో ఏమీ గుర్తుండేది కాదు. రోజులు తెలియకుండానే వెళ్ళిపోయేవి. ఎంతో భారమైన పనికి ఎంత శక్తి ఉందో కష్టమే తెలీదు. మా ఇళ్లల్లో కొంచెం పని చేస్తే పడుకునేటప్పుడు అలసిపోయినట్లు ఉండేది. భగవాన్ సమక్షంలో అలసటం ఏదీ లేదు, బద్ధకం అనేది లేదు. పని చేస్తున్నా కూర్చున్నా భేదం తెలిసేది కాదు. అలా చూశారు మమ్మల్ని భగవాన్. ఏ కారణం లేకుండానే ఒకటే సంతోషంగా ఉండేది. చిన్న చిన్న తగాదాలు చిరాకులు వచ్చినా ఏవి మనసునంటేవి కావు. ఓసారి భగవాన్తో అన్నాం కూడాను. వంటింట్లోకి వచ్చి ఆయన అప్పుడే అంత అయ్యిందా అంటే అవును, ఎంతసేపో చూడండి, భూతాలు చేసినట్లుంది కానీ మనుషులు చేసేదా అన్నాము. భూతాలేమిటి, అదిగో పెద్ద భూతం ఆ అరుణాచలేశ్వరుడే చేశారు అన్నారు. ఒకసారి నేను భగవాన్ని అడిగాను, వెన్నెల భోజనాలు ఏర్పాటు చేయాలని ఉందని. అలాగే అన్నారు. పౌర్ణమి నాడు అనుకుని గొప్పగా వంటలు చేశాము. ఆ సమయానికి ఓ భక్తుడు బెంగళూరు నుంచి తయారు చేయించుకుని ఎన్నో పిండి వంటలు తెచ్చాడు. భోజనాల హాలు పైన ఉన్న డాబా మీద 300 మంది భోజనాలు చేశారు వెన్నెల్లో. అందరి మధ్య భగవాను. ఆ రాత్రి ఆకాశంలో ఉదయించి కొంచెం పైకి వచ్చిన చంద్రుడు భగవాన్ తలపైన ప్రకాశిస్తున్నట్లు తోచింది మాకు. ఏదో భక్తి కొద్దీ అలా అనుకోవడం కాదు, ఆ దృశ్యం అలాగే నిలిచింది మా కళ్ళ ముందు. ఆ రోజుల్లో ఆశ్రమంలో పనిచేసే ఆడవాళ్ళము బయట ఉన్నప్పుడు ఆశ్రమంలో భోజనం చేయము. ఆ వంటని అసలు తినము. ఎక్కడో ఎవరింట్లోనో ఏర్పాటు చేసుకునేవాళ్ళము. ఒకసారి నాకెక్కడా ఏర్పాటు కాలేదు. అందుకని ఆశ్రమం ముందున్న ముష్టివాళ్ల మండపంలో కూర్చున్నాను. తిండి లేదు. ఆశ్రమం నుంచి భోజనం పెట్టరు. భగవాను ఆ వేళ ఎందుకు అడిగారో సంపూర్ణం ఏది అని అడిగారట. ఆమెకు భోజనం పెట్టండి అన్నారట భగవాను. ఎదురు చెప్పలేక ఆ మండపంలో కూర్చునుంది, అన్నం తీసిపోయి పెడతామన్నారు. ఆ మండపంలో ఏం కర్మ, రమ్మనండి అన్నారు భగవాన్. మరి భగవాన్ బయట ఉందని ఉంటేనేం అంతా బ్రహ్మము, ముట్టేమిటి, రమ్మనండి అన్నారట. అలా భగవాన్ చెప్పినా వాళ్ళకి మనసొప్పదు.
సాక్షాత్తు ఈశ్వరుడు చెప్పిన ఆచారాల్ని వదులుకోరు. ఇంక గతి లేక నన్ను లోపలికి పిలిచారు. భగవాను వంటింటి వైపు వెళుతున్నారు. అక్కర్లేదు భగవాను, మేము వడ్డిస్తాము, సరిగా వాళ్ళు పెడతారో లేదో అని భగవాన్ అక్కడే నుంచున్నారు. తనకి పట్టింపు లేకపోతే వాళ్ళకి పట్టింపు ఉండనవసరం లేదని వాళ్ళు తెలుసుకోవాలని. కానీ ఏం లాభము? ఆయన వీపు తిప్పగానే నా వల్ల అనాచారం జరిగిందని పెద్దలందరికీ కోపాలు వచ్చాయి నా మీద. అంతే మనుషులు. వంటింట్లో ఒక్కతే స్త్రీ ఉండి వంట చేయడం భగవాన్కి ఇష్టం ఉండేది కాదు. ఎవరో ఒకరిని తోడికి తెప్పించేవారు. ఎప్పుడూ వంటింటి నుంచి కదలకుండా మా అందరికీ తల్లిలాగా నిలబడి ఉండేది తేనమ్మ. ప్రతి వారము ఏదో ఒక పనితో వంకతో మా ఊరులు పోయేవాళ్ళం. కానీ తేనమ్మ అన్నేళ్ళు ఒక్కరోజు కదలలేదు. ఆశ్రమం నుంచి కొందరు కాశీపోతున్నారు. నాకు పోవాలనిపించింది. భగవాన్ని అనుజ్ఞాడిగాను. ఆయన మాట్లాడలేదు. మళ్ళీ అడిగితే ఏముందా కాశీలో ఇక్కడ లేనిది, ఇంతకంటే అక్కడ విశేషం ఏముంటుంది, ఏం పోకపోతే అన్నారు. ఆగిపోయాను. ఇదిగో ఇక్కడే కాశీ విశ్వేశ్వరుడు ఉంటే వేరే వెళ్ళడం ఎందుకు ఎక్కడికో అనుకున్నాను. మన్నాడు నన్ను చూడగానే భగవాను, ఇదేంటి, నిన్న రాత్రి నిన్ను కాశీ విశ్వేశ్వరుడి దగ్గర చూశానే అని నవ్వారు. లేనా మరి అనుకున్నాను. భగవాన్ దేహం వదిలేసిన తర్వాత ఒకరి సహాయంతో నేను కాశీ వెళ్ళడం జరిగింది. గంగలో మునిగానో లేదో నా దేహం ముక్కులయ్యి గంగలో పడిపోయినట్టు, నేనెక్కడో ఆకాశంలో తేలుతున్నట్లు ఓ దివ్యమైన అనుభవం వచ్చి నన్ను నేనెరగకుండా అయిపోయాను. కొండలోంచి ఒక లేడి పిల్ల భగవాన్ దగ్గరికి వచ్చి పెరుగుతోంది. ఆయన బయటికి వెళ్ళినప్పుడల్లా అది వెంట వెళ్ళేది. ఆయన చుట్టూ గంతులేస్తూ ఆడేది. ఆయన దానిమల్లే దాంతో గంతులేసి ఆడేవారు. ఇలా ఓ ఏడాది పైన ఆశ్రమంలో ఉండి ఓ రోజు గిరి రోడ్డు వెంబడి పారిపోయింది. అక్కడ దాన్ని తినాలని ఎవరో కొట్టారు. బాగా గాయాలు తగిలాయి, కాళ్ళు విరిగిపోయాయి. ఆ స్థితిలో ఒకరు దాన్ని గుర్తుపట్టి ఆశ్రమానికి తీసుకుని వచ్చి వదిలారు. భగవాన్ తన హాలు పక్కన పందింట్లో పడుకోబెట్టి ఆ గాయాలకి కట్లు కట్టి వైద్యం కూడా చేయించారు. మాటి మాటికి వెళ్ళి దాని పక్కన కూర్చునేవారు. ఓ అర్ధరాత్రి ఆ లేడీ ఆయన్ని పిలిచిందో ఏమో వెళ్ళి కూర్చున్నారు. అది దగ్గరికి ఇంకా దగ్గరికి జరిగి ఆయన ఒళ్ళో తలపెట్టుకొని నిర్యాణం అయ్యింది. మన్నాడు పొద్దున్న వంటింట్లోకి వచ్చినప్పుడు భగవాన్ నాతో రాత్రి వెళ్ళిపోయినాడు అన్నారు. పూర్వం మారీచుడు రావణుని చేతిలో చావడం ఎందుకు, రాముని చేతిలోనే చావచ్చునని లేడి అయినట్టు ఏ మహాత్ములో జింక రూపాన మీ చేతుల్లో వెళ్ళిపోవడానికి ఆశ్రయం చేరుకున్నారు అన్నాను. అవునవును, అలాంటిదే జరిగింది. ఇంకోటి తెలీదా నీకు, కాకి రూపంలో ఉండి వశిష్ఠుడికి సృష్టి క్రమాన్ని చెప్పిన మహాముని లేడు? అలాగే ఓసారి కాకి రూపంలో ఓ ఋషి వచ్చారు నా దగ్గరికి. నేను కొండపైన ఉండే రోజుల్లో ఆయన నా దగ్గరికి వచ్చి కదలలేదు. ఎవరు ఏం పెట్టినా తినలేదు. నేను వెళ్ళి పెడితే 4 మెతుకులు తిన్నారు, అంతే, చనిపోయారు అని చెప్పారు. ఇంకోసారి భగవాన్ హాల్లోకి గరుడ పక్షి వచ్చి బీరువా మీద కూర్చుంది. భగవాన్ వంక కొంతసేపు చూసి సోఫాకి ప్రదక్షిణం చేసి ఎగిరిపోయింది. భగవాను వాడో జ్ఞాని, నాకు దర్శనమిచ్చాడు, వెళ్ళిపోయాడు అన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం నుండి 2 పిచ్చుకలు, ఒకటి ఆడిది ఒకటి మగది, వచ్చి భగవాన్ హాల్ తలుపు రెక్కల మీద ఎదురెదురుగా కూర్చునేవి. ఎంత తోలినా మళ్ళీ అవి వచ్చి అక్కడే కూర్చుంటాయి సాయంత్రం దాకాను. వాటిని ద్వారపాలకులు అనేవారు. భగవాను ఎవరో ఎందుకు వచ్చారో నాకు దర్శనం ఇవ్వడానికి అనేవారు. భూమిపైకి కలియుగంలో అవతరించిన ఈశ్వరుడి దర్శనం కోసం ఎందరెందరు యోగులు మనుష్యులుగానే కాకుండా మృగాలుగా పక్షులుగా వచ్చారు. మేము సాధారణ స్త్రీలము. తేనెలో పడ్డ ఈగల మళ్ళీ ఆ తీపికి కదలలేక అన్నేళ్ళు తన్మేలమై కట్టుబడలేదా గోపికలు శ్రీకృష్ణుడికి వశమైనట్టు అని సంపూర్ణమ్మ గారు తన మృదు మధురమైన భగవాన్ స్మృతుల్ని మనతో పంచుకుంటున్నారు. సర్వం శ్రీరమణ చరణ అరవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.